ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. ఫస్ట్ ఇంటర్వ్యూ ఆయనతోనే 7 years బ్యాక్. నాకు మంచి గోల్డెన్ హ్యాండ్ ఆయన. చెప్పాలంటే ఇప్పటికీ గూగుల్లో సువర్ణాక్షరాలతో రాసినట్టు ఉంటుంది అనమాట. యాంకర్ రోషన్ ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ యాక్టర్ భానుచందర్. ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయారని ఏదేదో చాలా చాలా రాశారు. ఎంత మంచిగా రాశారంటే ఆ ఆర్టికల్. అండ్ మీరు నా లైఫ్ లాంగ్ గుర్తుంటారు కూడా. అది కాదు, ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇంట్లో చెయ్యాలి అన్న ఒక సెంటిమెంట్ నాకు అవును ఉంది. అది ఒకటే కాకుండా నువ్వు కనపడినప్పుడు కూడా మంచి మంచి ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటే మనం నీకే కాదు అందరికీ చెప్పాలనిపిస్తుంది. మనకి అందరూ మనలాగా ఉండాలి. అందరూ యంగ్గా చక్కగా దూషించకుండా. ఇది డిప్రెషన్ అనేది ప్రతి మానవుడికి వస్తుంది జీవితంలో. డిప్రెషన్ వచ్చినప్పుడు మందు తాకూడదు. డిప్రెషన్ ఎప్పుడైతే విపరీతంగా ఆనందంగా ఉన్నప్పుడు అప్పుడు ఒక 6 పెగ్గ 1 పెగ్గ వేసుకోండి. విపరీతంగా ఆనందంగా ఉన్నప్పుడు లెట్స్ ఎంజాయ్ సినిమా పెద్ద హిట్ ఒక పెగ్ వేసుకో. ఇవాళ మీ కొడుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, 1 పెగ్ వేసుకున్నాడు. కానీ ఎప్పుడు సోకం ఉండి ఏదైనా దెబ్బతిన్నప్పుడే మనం దృఢంగా మంచి స్ట్రెంత్గా ఉండాలి. నో ఐ షుడ్ నాట్ దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, హౌ షుడ్ అనేది ఆ టైం అలా ఉన్న అతనే నిజమైన మగవాడు. అవును. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటారా? ఎప్పుడన్నా రేర్. ఎప్పుడైనా నేను ఏది కాదన్ను, కానీ ఏది ఎప్పుడు టచ్ చేయాలో అప్పుడు టచ్ చేస్తాను. బాడీకి ఏది అలవాటు అయింది దాన్ని అవాయిడ్ చేయకూడదు. వన్స్ ఎప్పుడైనా 6 నెలలకో 3 నెలలకో ఒకసారి 1 పెగ్ అనుకో, లేకపోతే ఎప్పుడైనా 1 గ్లాస్ బియర్, ఐ టేక్ ఇట్, అంతే. నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, బట్ అది ఈజ్ ఇట్ నెసెసరీ? వై షుడ్ ఐ గో టేక్ సంథింగ్ దట్ విల్ ఎఫెక్ట్ మై బ్రెయిన్? కానీ భానుచంద్ర గారు మీ లైఫ్లో ఒక చిన్న కాంట్రవర్సీ కూడా లేదు ఇన్ని సంవత్సరాల నుంచి. అంటే ఒక 46 సంవత్సరాల నుంచి ఉన్న ఒక యాక్టరు, అండ్ అంతకుముందు నాన్నగారు ఇంకొక 50 సంవత్సరాలు ఉన్నారు. దాదాపు 96 సంవత్సరాలు మీరు ఇండస్ట్రీతోనే మమేకమై ఉన్నారు. చెప్పాలంటే 100 సంవత్సరాల్లో మొత్తం ఉన్నారు మీరు. నాన్నగారు కావచ్చు, మీరు కావచ్చు. ఇన్ని తరాలలో అంటే 2 తరాలు చూసాం మేము. ఇన్ని సంవత్సరాలలో భానుచంద్ర గారి కుటుంబం అన్నా, మాస్టర్ వేణు గారి కుటుంబం అన్నా ఒక గౌరవం ఇండస్ట్రీలో కూడా. చాలామంది చెప్తుంటారు బయట, చాలామంది యాక్టర్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా గౌరవంగా, చాలా గర్వంగా చెప్పుకుంటారు, మేము భానుచంద్ర వాళ్ళ ఇంట్లో అద్దెకున్నాం, మాస్టర్ వేణు గారి ఇంట్లో మేము అద్దెకున్నాం. అంటే అప్పుడు మాకు అర్థమైంది అనమాట, మాస్టర్ వేణు గారు ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టరు, ఎంత గొప్ప మనిషి. ఆయనకంటే ప్రతి గొప్ప వ్యక్తి వెనక ఇంకో గొప్ప వ్యక్తి ఉందంటారే, అది మా అమ్మ. షీ వాజ్ ద ఏంజల్ ఆఫ్ ఎవ్రీబడి. ఓకే. తను పచ్చకామర్లు ఇండస్ట్రీకి పచ్చకామర్లు ఎవరు ఆంధ్ర నుంచి ఎవరైనా వచ్చి అమ్మ లేదమ్మా రాదు పడుకోండి భోజనం పెట్టి పైన పడకేస్తే. ఒక రోజున మా అన్నయ్య నైట్ షో సినిమాకి వస్తే ఇంటిలో 20 మంది పడుకున్నారు హాల్లో. ఎవరమ్మా ఇలా తెలియదు, పాప నాన్న వర్షంలో తడిసి వచ్చారు, ఆంధ్ర నుంచి రేపు పొద్దున్న వెళ్ళిపోతాను. ఏం సత్తరవా అది కాదు, నువ్వు పోరా లోపలికి వెళ్ళి లోపల పంపించి వాళ్ళందరూ లేచి మీరు పడుకోండి పొద్దున్న లేచి మీరు కాఫీ తీసుకుని వెళ్ళండి అని చెప్తారు. అలాగా అందరినీ మా ఇంట్లో ఎలా అంటే నాన్నగారు కట్టడం కింద రూమ్స్ ఏమైనా కట్టారు వరుసగా? చాలా మంది ఆర్టిస్టులు రెంట్కున్నారంట. అవును, అంటే పెద్ద హౌస్ అది, దాని డిఫరెంట్ పోర్షన్స్ మా అమ్మ మార్చి ఒక్కొక్క పోర్షన్ అదిగిచ్చేది మా అమ్మ. ఓకే. ఎందుకంటే రాను మా ఫాదర్కి సినిమాలు తగ్గిపోయినాయి. ఈ మోడర్న్ మ్యూజిక్ వెనక చూడవడం, వాళ్ళ క్లాసికల్ సంగీతం కొంచెం వెనకబడింది. ఆయన కానీ ఎస్ రాజరావు గారు కానీ, పెండ్యాల గారు కానీ వాళ్ళందరూ కొంచెం వెనకపడడం వల్ల అదే పాత నీరు వెళ్ళిపోతున్న కొత్త నీరు వస్తూ ఉంటుంది కదా. ముందు జాగ్రత్త అమ్మ, ఫైనాన్షియల్గా మనం ఇబ్బంది పడకూడదు అని. తను చదువు లేకపోయినా కూడా షీ వాజ్ హైలీ ఇంటెలిజెంట్ అండ్ షీ వాజ్ గ్రేట్ లేడీ. తన మా నుంచి మేము వాళ్ళు ఏమైనా ఉన్నామంటే మా అమ్మ చేసిన సేవలు బట్టి నేను కానీ మా అన్నయ్య కానీ మేమందరం, మా ఫాదర్ వెత్తలపాక తప్పితే ఇంకా ఏం తెలిసేది కాదు, సంగీతం వెత్తలపాక అంతే. ఓకే. ఎందుకంటే గొప్ప గొప్ప నటీనటులు మీ ఇంట్లో ఛాయాదేవి గారు అద్దెకున్నారంట, డైరెక్టర్ శంకర్ గారు, ధూళిపాల్ గారు, నందన్ రావు గారు డైరెక్టరు, తర్వాత ఇంకా చాలామంది, చలం గారు గ్రేట్ ఆర్టిస్ట్ కదా ఆయన. అలాగా నాకు గుర్తులు ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది ఆర్టిస్టులు ఏంటి శ్రీలక్ష్మి వాళ్ళందరూ మా ఇంట్లో వచ్చి ఉన్నారు. కొత్తలో మా ఇంట్లో 3 months ఉన్నారు లక్ష్మి ఫ్యామిలీ మొత్తం. రాజేష్ భార్య అప్పుడు అమ్మాయి ఎవరు, నాగమణి ఉండేది మా ఇంట్లో. వాళ్ళకి రాజేష్కి నాగమణికి మా ఇంట్లోనే లవ్, అక్కడే లవ్ అయ్యి మ్యారేజ్ జరిగింది. అలాగే చాలామంది మా ఇంట్లో లేనోళ్ళు లేరు, అందులో ఇంక్లూడింగ్ మన ఆలితోటి ఫస్ట్ సినిమా తీసింది ఎవరు, కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి, వాళ్ళిద్దరు ఉండేవారు మా ఇంట్లో. ఓకే. యు నేమ్ దెమ్. అసలు
ఎంటైర్ ఇండస్ట్రీ. పైగా ఈ సాయంత్రం వచ్చి చిరంజీవి, హరిప్రసాద్, సుధాకర్, ఇక్కడ సుమన్ వాళ్ళందరూ ఇంట్లో కిందకు వచ్చేసి కింద మేమంతా ఎక్సర్సైజ్ చేసుకునేవాళ్ళం, కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అప్పటికి పెద్ద ఇల్లు కదా, నాన్నగారు మంచి లీడింగ్ లో ఉన్నారు అప్పుడు. సాయంత్రం వచ్చి చిరంజీవి పైకి వచ్చి మిగతా కబుర్లు చెప్పుకుంటూ పైన కూర్చునేవాళ్ళు. గోపాల్ రెడ్డి, వీళ్ళందరికంటే ముందు గోపాల్ రెడ్డి అయితే మా అమ్మకి మూడో కొడుకు అతను. ఎస్ గోపాల్ రెడ్డి. ఆ టైంలో నేను ముంబై నుంచి తిరిగి వచ్చాక ఓసీబీసా అని ఒక పెద్ద ఫేమస్ గ్రూప్ ఉండేది. వాళ్ళ మ్యూజిక్ నేను రికార్డులో పెట్టి ప్లే చేస్తే ట్రైబల్ డ్యాన్స్ గోపాల్ రెడ్డి చేసేవాడు. అసలు ఇప్పుడు డ్యాన్సర్లు ఎందుకు పనికి వస్తారు, బ్రహ్మాండంగా చేసేవాడు. మా అమ్మ వచ్చి రే గోపాల్ అరే మేమందరూ కోడి అని పిలిచేవాడు. ఎందుకు కోడిలాగా గెంతేవాడు. కోడి డ్యాన్స్ చేయాలంటే ఆ మ్యూజిక్ పట్టగానే ఆ డ్యాన్స్ చేస్తాం. అందరూ ఇలా నోరుపుకుని చూసేవాడు వాళ్ళని. మా అమ్మ అయితే అసలు అబ్బా ఎంత అద్భుతం అని అసలు నన్ను మా అన్నయ్య కంటే అతన్నే ఎక్కువగా లైక్ చేసాం మా అమ్మ. అమ్మాను ఛాయాదేవి గారు కూడా మంచి ఫ్రెండ్స్ కదా. మంచి ఫ్రెండ్స్. తర్వాత ఇది మన మేకప్ నాగేశ్వరరావు గారు అబ్బాయి సుదర్శన్, వీళ్ళందరూ మా ఇంట్లోనే ఉండేవారు. బొంబాయి ఎందుకు వెళ్ళారు సార్ మధ్యలో? మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని కదా. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని నేను గిటార్ నుంచి నేను ఎప్పటికైనా సరే పెద్ద గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, ఆర్డిబుల్లాగా మ్యూజిక్ చేయాలి అని నాలో ఇది ఉంటుంది అనమాట. వెళ్తానంటే చిచి నీవు అంటే సా అంటే పారదు ఏదైనా అక్కడ నువ్వు మ్యూజిక్ వెళ్ళిపో అని నాన్నగారు తిట్టేవారు నన్ను. అవును అమ్మ చూడమ్మా నాన్న అది ఇది అంటున్నానంటే మా అమ్మ వెళ్ళి మా ఫాదర్ తోటి గొడవ పెట్టుకున్నది. ఏంటంటే అబ్బాయితో ముచ్చట పడుతుంటే మీరు తీసుకెళ్ళండి నౌషద్ గారి దగ్గర ఏంటంటే అప్పుడు తీసుకెళ్ళిన నౌషద్ గారి ఇంట్లోనే 6 నెలలు ఉన్నాను బాంబేలో. ఉండగా నాకే ఇబ్బందికరం అయితే ఎందుకంటే ఆ ఇంట్లో 6 కూతురు 3 అబ్బాయిలు. 6 కూతురు అందరూ ఎవరికాడ రంబల్లాగా ఉండేవారు. అసలు ఎవరైనా ఒక హిందూ కుర్రాడు ముస్లిం వాళ్ళు ఇంట్లో ఉంటారు అక్కడ చూసారా? అవును, ఉంచుకోరు వాళ్ళు ఉంచుకోరు. అలాంటిది బాను ఇద్దరు హీరో అన్నారు. నాకు నన్ను సూపర్వైజ్ సాయంత్రం 6ంటికి కరెక్ట్గా ఇంటికి వచ్చేది. చూసాను ఒక 6 నెలల తర్వాత అంకుల్ మై కాలేజ్ మే హాస్టల్ మే క్యూ అతను వచ్చానే कोई कुछ कहा वो नहीं अंकल नहीं ऐसा नहीं मैं स्टूडेंट्स के साथ हम कंबाइंड स्टडी कर रहे हैं इसलिए उधर रहेगा तो अच्छा आपका उधर अच्छा है तो रहिए और एक हफ्ते में ज़रूर घर को आके आंटी सबको देख कर जाना नहीं చెప్పారు అనమాట. అట్లా అక్కడికి వెళ్ళాక ఈ డ్రగ్స్ అలవాటు అవ్వడం అది మళ్ళీ ఇంకో స్టోరీ.